బైబిల్లో ఒక చిన్న మాట చూద్దాం నాన్న, ఒకసారి చూడండి. కొలస్సీ పత్రిక, అపోస్తుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. 3వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. బైబిల్ తీసిన వాళ్ళు దయచేసి చదివి వినిపించండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాత్వమును, విజయమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. దేవుడు ఈ మాటను మనందరి వినికిడిలో దీవించునుగాక. దేవుడే మనందరితో మాట్లాడునుగాక. కూర్చుందాం, కూర్చున్నాం, అందరు కూర్చోండి. ఇంకా అరవకుండా లేచి తిరగకుండా దయచేసి దేవుని మాటలు చక్కగా మీరు వినాలని మనం చేస్తున్నాం. నాన్న కూర్చోండి, 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 కూర్చోండి. దేవునికి స్తోత్రాలు. ప్రభు పేరిట కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఏది ఒకసారి 2 చేతులు ఎత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ. పౌలు గారు కొలస్సీ అనేటువంటి సంఘానికి పత్రిక రాస్తూ ఒక సత్యాన్ని లేదా ఒక మర్మాన్ని ఆ కొలస్సీ సంఘానికి చెప్తున్నాడు. ఏంటి ఆ సత్యం, ఏంటి ఆ మర్మం అంటే నన్ను వినండి. కొలస్సీ సంఘమా, కొలస్సీ సంఘములో ఉన్నటువంటి సంఘస్థులారా, మీరు 5 ధరించుకోవాలి అని చెప్తున్నాడు. 5 ధరించుకోవాలి. ధరించుకోవడం అంటే మనం బట్టలు వేసుకుంటాం కదా, బట్టలు మనం వేసుకున్నాము అనే దానికి ఏమంటారంటే ధరించుకున్నాం. బట్టలు మనం ఏం చేసాం? ధరించుకుంటాం. నాన్న వినండి, బిడ్డ పుట్టి భూమి మీదకు వచ్చినప్పటి నుంచి కదా, తిరిగి మళ్ళీ మనిషి మట్టిలోకి పోయేదాకా, భూమి మీదకు వచ్చిన ఆ దినము నుండి తిరిగి మళ్ళీ మట్టిలోకి వెళ్ళే ఆ దినము వరకు ప్రతి ఒక్కరూ దుస్తులు అనేది ధరిస్తారు. ప్రతి ఒక్కరూ ధరిస్తారు. అంటే మనం పుట్టిన మొదలుకొని చనిపోయేంత వరకు ఎప్పుడు మనం బట్టల్ని ధరించుకునే ఉంటాం. ఆ మధ్యన షార్ట్ వీడియో ఒకటి చూసా నేను. ఆ షార్ట్ వీడియో ఏంటంటే, రోడ్డు పక్కన ఒక స్త్రీ బట్టలు లేకుండా ఉంది, మతి స్థిమితం లేని స్త్రీ. పాపము ఒక వ్యక్తి తన మీద జాలిపడి ఏం చేశాడంటే, తన డబ్బులు ఖర్చు పెట్టి బట్టలు తీసుకుని వచ్చి తనకు తొడిగించి చాలా ఆమెకు ఉపకారం చేశాడు, మేలు చేశాడు. నాన్న వినండి, ఎందుకని తన డబ్బులతో దుస్తులు మరి కొనుక్కొని వచ్చి ఇచ్చాడో తెలుసా? ఎందుకనంటే మనిషి పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు మనం ఎప్పుడు ధరించుకునే ఉంటాం. బాగా వినాలి. ధరించుకోవడం అంటే రకరకాలుగా మనం ఆలోచించుకోవచ్చు. ఏం ఆలోచిస్తామంటే, ఎక్కడికన్నా పోయేటప్పుడు వేసుకోవాల్సిన బట్టలు ఇవి, ఇంటి దగ్గర ఉండేటప్పుడు వేసుకోవాల్సిన బట్టలు ఇవి, మామూలుగా మనం ఉన్నప్పుడు వేసుకోవలసిన బట్టలు ఇవి, లేదా ధరించుకోవలసిన నగలు ఇవి, ఇలా రకరకాలుగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ క్రైస్తవుడు ధరించుకోవలసినవి 5 ఉన్నాయని పౌలు కొలస్సీ సంఘానికి చెప్తున్నాడు. ప్రియులరా, ఈ 5 మనం చనిపోయేదాకా విడిచిపెట్టకూడదు. 5 ఎప్పుడు ధరించుకునే ఉండాలా. మనం బట్టలు ఏ విధంగా ఎప్పుడు ధరించుకుని ఉంటామో అలాగే పౌలు గారు చెప్తున్నటువంటి ఈ 5 కూడా ధరించుకోవాలా. మనం చదివినటువంటి వచనం అదే. ఏంది 5?
ఒక్కటి కూడా విడిచిపెట్టకూడదు. ఏందా 5? ఒకసారి చదువుకుంటా వద్దామా? మళ్ళీ 12 వచనాన్ని. కాగా ఆ, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు స్టార్ట్ చేస్తాడు చూడండి. 5 వస్తాయి ఇక్కడ. నెంబర్ 1, మీరు జాలిగల మనస్సును, అదిగో జాలి గల మనస్సు. 1. 2, దయాలత్వమును, దయాలత్వము. 3, వినయమును, వినయము. 4, సాత్వికమును, సాత్వికము. 5, దీర్ఘశాంతమును దీర్ఘశాంతము. ధరించుకొనుడి. ఈ 5టిని మనం విడిచిపెట్టకూడదంట. ఏ క్రైస్తవుడైనా సరే, ఏ దేవుని బిడ్డ అయినా సరే 5టిని వదిలిపెట్టకూడదు. నువ్వు ప్రభు రక్తంలో కడగబడి నువ్వు దేవుని దగ్గరకు వచ్చే వ్యక్తివే అయితే తప్పకుండా ఈ 5 నువ్వు చనిపోయేంత వరకు నిన్ను విడిచిపెట్టి పోకూడదు. నువ్వు ఎప్పుడు తీసి పారేయకూడదు. కొన్నిసార్లు మనం బట్టలైన కొన్ని సందర్భాలు తీసి పక్కన పెడతా ఉంటావు, కానీ వీటిని మాత్రం తీసి పారేయకూడదు. ఎప్పుడు ధరించుకునే ఉండాలా ఈ 5టిని. ఈ 5టిని వివరించాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి మనం 3 విషయాలనే కదా ఎప్పుడు చూస్తాం. ఈ 5టిలో నుంచి 3 విషయాల్ని నేను మీకు వివరిస్తా. చాలా జాగ్రత్తగా వినండి. చదివించేదానికి 5టిని చదివించా. 3 విషయాలని నేను వివరిస్తా. మనం ధరించుకోవలసినవి. నువ్వు పాస్టర్వి, సంఘ పెద్దవి, విశ్వాసివి, సువార్థికుడివి, నువ్వు ఎవరైనా కావచ్చు గాక, నువ్వు ఖచ్చితంగా ఈ 5టిని ధరించుకోవాలా. ఒకవేళ ఈ 5 నువ్వు ధరించుకోలేదంటే నేను అంటాను అసలు నువ్వు దేవుని బిడ్డవే కాదు. బైబిల్ ప్రకారంగా, వాక్యం ప్రకారంగా నువ్వు దేవుని బిడ్డవే కాదు. నువ్వు దేవుని బిడ్డవైతే తప్పకుండా ఈ 5టిని ధరించుకోవాలా. ఈ 5టిలో 3టిని మనం వివరించుకుందాం, ఆలోచన చేద్దాం. నెంబర్ 1, ఈ 5టిలో నెంబర్ 1 ఫస్ట్ చూడండి. మీరు జాలిగల మనస్సు. క్రైస్తవుడు ధరించుకోవాల్సింది, వాడుకు ఉండాల్సిన మనస్సు. ఏం మనస్సు అంట నాన్న? గట్టిగా చెప్పండిరా. ఏం మనసు అంట? సౌండ్ వినబడలా. గట్టిగా చెప్పండిరా. ఏం మనసు అంట? సూపర్. దీన్ని ధరించుకోవాలంట మనం ఎప్పుడు. జాలి కలిగిన మనస్సు మనకు ఉండాలా. ప్రియ దేవుని బిడ్డ, ప్రభు రక్తములో కడగబడిన ఓ విశ్వాసి, నీవు ధరించుకోవాల్సినటువంటిది, నీకు ఎప్పుడు నువ్వు చనిపోయేదాకా ఉండాల్సిన గుణలక్షణం ఏంటో తెలుసా? జాలి కలిగిన మనస్సు ఉండాల. జాలి. కొంతమంది అంటూ ఉంటారు, మీరు గమనించండి, ఒరే పలానోళ్ళు సామాన్యులు కాదురా, ఏలు కోసుకున్న సున్నం బెటర్రా వాళ్ళు, వాళ్ళకి కొంచెము కూడా జాలి అనేది ఉండడం లేదురా అని అంటారు. అవునా కదా నాన్న? లేరా? అటువంటి వాళ్ళు ఉన్నారా లేరా అంటారా? ఉండరని వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఎలాంటి వాళ్ళు? జాలి లేను. నేను చిన్నప్పుడు ఒక ఇంటి దగ్గర గోడ మీద కూర్చో ఉన్నా, ప్రహరీ గోడ. అది ఎవరో ఇల్లు కాదులే, మాకు దగ్గరగా ఉన్న మా బంధువులు ఇల్లే. కూర్చో ఉన్నా. ఆ ఇంట్లో నుంచి మంచి సువాసన వస్తుంది, మసాలా వాసన. ఇంకొక వాసన కూడా వస్తుంది అక్కడ. ఇంకొక వాసన కూడా వస్తుంది. ఏంటి ఆ వాసన అంటే, మసాలా వాసనతో పాటు నూనె వాసన కూడా వస్తుంది. ఇప్పుడు చెప్పండి ఏం జరుగుతుంది లోపల? మసాలా వాసన వచ్చింది, ఆ తర్వాత నూనె వాసన కూడా వస్తుంది. అంటే లోపల వడలు, కోడికూర అవి స్పెషల్గా చేసుకుంటున్నారు ఇంట్లో. వాళ్ళ ఇంటి ప్రహరీ మీదే నేను కూర్చోను. చిన్నపిల్లోడిలే, అప్పుడు పెద్దోడిని కాదు. సేమ్ పొజిషన్లో మీరు ఇంట్లో కాల్చుకుంటా ఉంటే, మీ బిడ్డల్లో ఒక బిడ్డ ఆ గోడ మీద కూర్చో ఉంటే నువ్వేం చేస్తావు? ఉన్నారా? ఏం చేస్తావు? ఖచ్చితంగా 2.5 మరి 2 ఎందుకు ఇయ్యాలా అనుకుంటే కనీసం ఒకటైనా
పెడతారా పెట్టరా? ఖచ్చితంగా పెడతారు. కానీ వాళ్ళు మాత్రం శుభ్రంగా తిని బేవంట బయటకు వచ్చారు. నాకు బాగా గుర్తుంది ఆ సన్నివేశం, చాలా బాగా గుర్తుంది. ఏ కోవకేసుకోవచ్చు వాళ్ళని? కొంచెం అంటే కొంచెం కూడా జాల్లోని మనుషులు. ఒకసారి బైక్లో పోతా ఉన్నా నేను ఒక దగ్గర, ఈ పక్క లారీ వచ్చేసింది, పైకి వచ్చేసాడు. ఒరి ఎక్కడ లారీ తగలుతుంది అనుకుని కొంచెం అట్ట తిప్పా నేను బండిని, కొంచెం అటు పక్కకు తిప్పా. పక్కకు తిప్పిన వెంటనే టైర్ కోసేసింది, పడిపోయా. లారీ ఏమి వెళ్ళిపోయింది, నేను పడిపోయా. నా మీద బండి పడిపోయింది. పల్సర్ అంటే తేలిగ్గా ఉంటుందా? తేలిగ్గుంటుంది పల్సర్ బండి, బరువుగా ఉంటుంది. కొంచెం నేను లేయాలంటే కొంచెం టైం పడుతుంది. చుట్టుపక్కల జనాలు చూస్తూ ఉన్నారు కానీ ఒక్కరుగాడు వచ్చి లేపిన వాళ్ళు లేరు నన్ను. నిజమ్మా, ఒక్కరుగాడు వచ్చి లేపిన వాళ్ళు లేరు. చూస్తున్నారు, మళ్ళీ ఏమంటారు చూడు, బెల్లం కొట్టిన రాయిలాగా చూస్తున్నారు. నేనే కాళ్ళు కొంచెం పక్కకు తీసుకొని నేనే పైకి లేచి బండిని లేపుకొని, అది చాలాసేపు స్టార్ట్ కాకపోతే స్టార్ట్ చేసుకొని పోయినా. నేను అనుకున్నాను, ఓయమ్మో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా, నడి ఊర్లో ఉంటారా అనేది ప్రశ్నే కాదు అసలు. ఉన్నారు కూడా. జాలి లేని మనుషులు చాలా మంది ఉన్నారు. మనం కష్టాల్లో ఉన్నా, ఏడుస్తున్నా, బాధపడుతున్నా, ఇబ్బందుల్లో ఉన్నా కొంచెం అంటే కొంచెం జాలి చూపించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ పౌలు అంటాడు, క్రైస్తవుడు ధరించుకోవాల్సిన మనస్సు, క్రైస్తవుడు ధరించుకోవాల్సింది దేన్ని అంటే జాలి కలిగిన మనస్సు. అంటే ఎవరి మీదైనా సరే, హలో, ఎవరి మీదైనా సరే మనకేముండాలంట? జాలి కలిగిన మనస్సు ఉండాలా. దేవునికి స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా? కోట విద్యానగర్ ఆ ప్రాంతంలో ఒక తల్లి ఒక బిడ్డని తీసుకొని అడుక్కుంటుంటుంది. ఒక రిక్షాలో కూర్చోబెట్టుకుని నెట్టే బండిలో. చూసారా? ఆ బిడ్డ నేలిక అని చెప్పుకుంటుంది. ఆడపిల్ల చెయ్యిలు ఇట్ట ఉంటాయి, అడుక్కుంటా ఉంటుంది. నా దగ్గరకు వచ్చినప్పుడంతా నా జోబిలో చేపెడితే 50 రూపాయల కాగితం తగిలినా, 100 రూపాయల కాగితం తగిలినా ఇచ్చేస్తా. పెద్దమ్మని చూసి కాదు, ఎవరిని చూసి? ఆ బిడ్డను చూసి ఇస్తా. ఒకసారి చిల్లరంగడి దగ్గర ఉన్నా, చిల్లరంగట ఆయన డబ్బులు లేవు పో అన్నాడు. నాకుండి అయ్యో అనిపించింది. నువ్వు వేయకపోయినా నేను ఇస్తానని నా జోబిలో నుంచి 50 రూపాయల కాగితం ఆ రోజు ఇచ్చా. చాలాసార్లు ఇచ్చున్నా, 50 కానీ 100 ఎంత అంటే అంత. ఆ రోజు ఆ చిల్లరంగట ఆయన చూసి నన్ను ఏమన్నాడంటే, ఏమి నీ కడ బాగున్నట్టుంది డబ్బు అన్నాడు. ఏమన్నా అట్ట అంటున్నావు అంటే, ఎందుకు ఇచ్చావు డబ్బు? ఎందుకు ఇచ్చాను? అడుక్కున్నారు, ఇచ్చినాను. ఎంత ఇచ్చావు? ఎంతో ఇయ్యలేదులేనా, 50 రూపాయలు ఇచ్చాను. ఆయన అంటాడు, చూస్తా ఉండు, ఆ 50 రూపాయల కాగితం కాసేపుట్లు ఎక్కడికి పోద్దు అన్నాడు. ఎక్కడికి పోద్దా అని అంటే, ఇదిగో పక్కనే ఉన్న వైన్ షాప్కి పోద్దా. నేను అన్నాను, పోతే పోని, నేను ఎవరి మీద జాలి చూపించాను? ఆ పెద్ద మీద నేను జాలి చూపించలా. ఎవరి మీద జాలి కలిగింది? ఆ చిన్న బిడ్డ మీద జాలి కలిగింది. తనను చూపించి తన ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని ఎట్టంటే గందరగోళం వాడుకునిందంటే ఆ పాపం, ఆ శాపం ఖచ్చితంగా ఆమెదే. ఎందుకంటే ఎవరిని చూపిస్తుంది ఆమె? ఈ రోజున వ్యాపారం అయిపోయింది చాలా మందికి. దయచేసి నేను చెప్పొచ్చో చెప్పకూడదు, మేము పేద పిల్లలకు సాయం చేస్తున్నామండి అని కొన్ని ఫోటోలు ఎత్తుకొచ్చి అడిగే వాళ్ళు ఉన్నారు, గుట్లేమని అడిగే వాళ్ళు ఉన్నారు, బియ్యం పెట్టమని అడిగే వాళ్ళు ఉన్నారు. అది నిజమైతే ఇబ్బంది లేదండి. కానీ ఆ సాకుతో వాళ్ళను చూపించి అడుక్కునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది చాలా పొరపాటు. వాళ్ళు ఎట్టయినా ఉన్నాయి, కానీ క్రైస్తవుడు కలిగి ఉండాల్సినటువంటి గుణం ఏం గుణం, ధరించుకోవాల్సినటువంటిది ఏంటి అని ఆలోచన చేసినప్పుడు పౌలు అంటాడు, జాలి కలిగిన మనస్సు మనకు ఉండాలా. స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఏ మనసు? నీ శత్రువైనా సరే,
నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆపదలో నువ్వేం చూపించాలా? జాలి చూపించాలి. నీ శత్రువు కావచ్చు, ఒకవేళ భవిష్యత్తులో ముందు ముందు నిన్ను వెనక నిన్ను వాడు తిట్టుండొచ్చు, కొట్టుండొచ్చు, వాడి ద్వారా నువ్వు నష్టం వచ్చుండొచ్చు. కానీ ఆ వ్యక్తి మీద ఏం చూపించాలా? ఖచ్చితంగా అంటాను, జాలి చూపించాలి. ఆ మనస్సును మనం ధరించుకోవాలంట. యేసయ్య ఒక మంచి ఉపమానం చెప్పాడు. యెరూషలేము నుండి యెరికో అనే ప్రాంతానికి ఒక మనిషి దిగిపోతా ఉన్నాడు. దారి మధ్యలో ఆ వ్యక్తిని దొంగలు కొట్టారు, తన దగ్గర ఉన్నవి లాక్కున్నారు, కొర ప్రాణాలతో అక్కడ పారేసి వెళ్ళిపోయారు. కొర ప్రాణం అంటే ఇంక లాస్ట్. ఆ కొర ప్రాణంతో పుట్టిమిట్లాడుతున్నటువంటి ఆ వ్యక్తి దారి పక్కన, అమ్మా, అయ్యా, ఎవరన్నా నన్ను కాపాడండి, అయ్యా, ఎవరన్నా నన్ను కాపాడండి, ఎవరన్నా నన్ను కాపాడండి అని అరుచుకుంటూ ఉన్నాడు. దారి పక్కన పడిపోయి ఆ దారి పక్కనే పోతున్నాడు ఒక యాజకుడు. అంటే దేవుని మందిరంలో పనిచేసేటువంటి యాజకత్వం జరిగించే యాజకుడు పోతున్నాడు. చూశాడు, ఆ దారి పక్కన కొర ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి వాడి మీద జాలి కలగల తనకి. చూసి చూడనట్టు వెళ్ళిపోయాడు అంతే. మరి కాసేపటికి ఆ దారిన ఒక లేవీయుడు వస్తున్నాడు. ఆ లేవీయుడు కూడా ఆ యాజకుడు ఆగాడే, అక్కడ చూశాడే, వెళ్ళిపోయాడే, ఏముంది అక్కడ అనుకుని ఇతను కూడా ఆగాడు. ఆగి చూస్తే ఇతని కంటికి కూడా ఆ కొర ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి వాడు, అంటే ఇంతకు ముందులా గట్టిగా అరవలేకపోతున్నాడు, ఇంకొంచెం శబ్దం తగ్గింది. ఎందుకంటే బలం క్షీణించిపోతుంది, బలం తగ్గిపోతుంది. అయ్యా, ఎవరన్నా కాపాడండి అయ్యా, ఎవరన్నా రక్షించండి అయ్యా, దాహంగా ఉందయ్యా, ఎవరన్నా కాపాడండి అని అరుస్తూ ఉన్నాడు దారి పక్కన. ఈడన్నాడు, అతనే చూసి చూడనట్టు వెళ్ళిపోయాడు, అతను పట్టి పట్టినట్టుగా వెళ్ళిపోయాడు. మరి నేనెందుకు పట్టించుకోవాలా? నేనెందుకు పట్టించుకోవాలా? నేనెందుకు చూడాలా? ఇతను కూడా కాముకి వెళ్ళిపోయాడు. యాజకుడు పట్టించుకోవాలా, లేవీయుడు కూడా పట్టించుకోవాలా. ఇంకాసేపటికి ఆ దారిన ఒక సమరయుడు పోతున్నాడు. సమరయుడు అంటరానివాడు. ఇతను వచ్చి చూశాడు. ఇప్పుడు ఆ చిన్న శబ్దంతో అయ్యా, ఎవరన్నా కాపాడనని ఆ మాట కూడా పడిపోయింది. ఎందుకంటే ఇంకాసేపట్లో చచ్చిపోతాడు ఆ వ్యక్తి, ఇంకాసేపట్లో చచ్చిపోతాడు. అలాంటప్పుడు సమరయుడు వెళ్ళాడు అక్కడికి. సమరయుడు వెళ్ళి ఏం చేశాడో తెలుసా? ఒక మాట చూడండి నాన్న. లూకా సువార్త 10వ అధ్యాయం, లూకా సువార్త 10వ అధ్యాయం చూడండి నాన్న, 34వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయం 34వ వచనం. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకొల్లవాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించెను. మొదటి లైన్లో చూడండి, 34 వచ్చిన మొదటి లైన్. అతనిని చూచి, ఇప్పుడు చూడండి ఆ మాట, అతని మీద జాలిపడి. స్తోత్రం, సౌండ్ పెట్టాలా? స్తోత్రం. జాలిగల దైవమా యేసయ్యా. ఎత్తుకో గట్టిగా, హుషారుగా ఎత్తుకో, చప్పట్లు కొట్టండి. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతున్ స్తోత్రింతున్. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతున్ స్తోత్రింతున్. నీవు దేవుడు సర్వశక్తుడు, నీవు దేవుడు సర్వశక్తుడు, నీ జాలికి హద్దులే లేవు, నీ ప్రేమకు కొలతలే లేవు, నీ జాలికి హద్దులే లేవు.
ప్రేమకు కొలతలే లేవు, అవి ప్రతిదినము క్రొత్తగా నుండు, అవి ప్రతిదినము కొత్తగా నుండు. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతున్ స్తోత్రింతున్. పాడదామా? జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతున్. హల్లెలూయా. యాజకుడు పట్టించుకున్నాడా? ఫస్టోడు. లేవీయుడు పట్టించుకున్నాడా? రెండోవాడు. ఎవరు పట్టించుకున్నాడంట? సమరయుడు పట్టించుకున్నాడు, మూడోవాడు. చెప్పండి నాన్న, ఎందుకు పట్టించుకున్నాడు? అతని మీదంట బాగా రాశారు చూడండి, జాలిపడి. ఆపదల్లో ఉన్న అతని మీద జాలిపడి, కొర ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న అతని మీద జాలిపడి. క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణం, క్రైస్తవుడు ధరించుకోవాల్సిన దుస్తులు లాంటిది ఏంటదంటే జాలి కలిగి ఉండాలా. నేను మళ్ళీ చెప్పనా? వచ్చినవాడు నీ దగ్గరికి నీ శత్రువైనా సరే, హలో, వచ్చినవాడు నీ దగ్గరికి నీ శత్రువైనా సరే ఏం చేయాలంట? అతని మీద జాలి చూపించాలా, తప్పదు. ఎందుకంటే అది మనం ధరించుకోవాలా. ఎందుకు అని అంటే ఆ జాలి అనేది, ఇందాక మనం పాట పాడాం కదా, ఇందాక ఇప్పుడే పాడించాను కదా, ఏందది? జాలిగల దైవమా యేసయ్యా. జాలి అనే గుణం ఎవరికి ఉండే గుణం? దేవునికి ఉండే గుణం. మామూలుగా అల్లటప్పగా చాలా మందికి రాదు, అది దేవునికి ఉండే గుణం. నేను ఆ మాటను కూడా రాసా, ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం, భలే ఉంటుంది ఆ మాట. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం చూద్దామా? 54వ అధ్యాయం 10వ వచనం చూద్దామా? పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. భలే మాట కదా. పర్వతములు తొలగినను, తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని. ఇప్పుడు చూడండి, నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ యందు జాలిపడు యెహోవా, నీ యందు అంటే మీ మీద జాలిపడు యెహోవా. అంటే జాలి అనేది చెప్పండి నాన్న, ఎవరి లక్షణం? అది దైవ లక్షణం. హల్లెలూయా చెప్పండి, చేతులది. హల్లెలూయా. జాలి అనేది ఎవరి లక్షణం? దేవుని లక్షణం, దైవ లక్షణం. అందుకనే మనం ధరించుకోవాలి ఎప్పుడు. నేను మళ్ళీ చెప్తున్నా బిడ్డ, మనం జాలి చూపించాలా ఎవరి మీదైనా సరే. జాలి అనేటువంటి దాన్ని మనం ధరించుకొని ఉండాలా. మనం చచ్చిపోయేంత వరకు కసాయతనంగా ఎవరి మీద మనం చూపించకూడదు. కసాయతనం అనేది అసలు మనలో ఉండకూడదు. మనలో ఏముండాలంటే జాలియే ఉండాలి. ఒకటి చెప్పేసా, మనం ఎప్పుడు ధరించుకో ఉండాలి దీన్ని. ఏంటది? జాలి కలిగిన మనసు. ఎప్పుడు దాకా ఉండాలంటారు? ఇప్పుడు ఈ షర్ట్ వేసుకున్నా ఇంటికి పోయి తీసేస్తా, అంతేనా? అంతేనా? అట్ట తీసేద్దామా? ఇప్పుడు ఇక్కడ ఎన్నాం, ఇంటికి పోయి వదిలేద్దామా? వదలకూడదు. మనం చనిపోయేంత వరకు దీన్ని ధరించుకొని ఉండాలి. జాలి కలిగిన మనసు, అది దైవ లక్షణం. ఎవరి లక్షణం? దైవ లక్షణం. ఒకసారి మళ్ళా మీదుగా పోతా ఉండేటప్పుడు ఒక వ్యక్తిని హాస్పిటల్లో చూపించుకొని ఇంటికి తీసుకుపోతా ఉన్నారు. హాస్పిటల్ వాళ్ళు అన్నారంట, నెల్లూరులో ఇక్కడ కుదరదు, అర్జెంటుగా ఈ వ్యక్తిని తిరుపతికి తీసుకుపోన్నారు. నెల్లూరు వాళ్ళు కాదన్నారు, నెల్లూరు వాళ్ళు కుదరదు, తిరుపతి తీసుకుపోన్నారు. పాపం తిరుపతి పోయేదానికి సౌకర్యం లే, వాళ్ళకి వెళ్ళిపోతా ఉన్నారు. అది ఎందుకో కరెక్ట్గా రాయగుంటపాలెం దగ్గర మేము ఆగినాం ఆటోలో. వాళ్ళు కూడా ఆటో తీసుకొచ్చి ముందర పెట్టిన జనాలు గుంపు గుడిపి ఉన్నారు. తీసుకోపోవచ్చు కదా, ఎందుకు ఇంటికి తీసుకుపోతున్నారు? తలలో రక్తం గడ్డగట్టిపి పాపము
స్టేజ్ చాలా సీరియస్గా ఉన్నాడు. భార్య పిల్లలు అందరూ ఇంకేముందలే అన్నట్టుగా ఉన్నారు. నేను అడగబోయి, అమ్మా ఎందుకు తీసుకుపోతున్నారు అని అంటే, అయ్యా మేము తిరుపతికి పోయేదానికి మాకు తెలీదు, పోవాలన్నా సరే ఆటోలు బండ్లు చాలా బాడుగులు అడుగుతున్నారు ఎట్టా అని చాలా బాధపడ్డారు. దేవుడు నన్ను అంటా ఉన్నాడు, రే క్రైస్తవుడికి ఉండాల్సిన గుణలక్షణం ఏంట్రా చూపించన్నాడు. నేను అన్నాను, నేను తీసుకుపోయి వదిలిపెడతా హాస్పిటల్లో తిరుపతిలో, నా కారులో నేనే తీసుకుపోయి వదిలిపెడతా తిరుపతిలో అని చెప్పా. వాళ్ళుండి కాసేపు మేము మాట్లాడుకోవాలని ఏదేదో మాట్లాడుకుని అన్నారు. అయ్యా తీసుకోపో. వాళ్ళు ఎక్కించుకొచ్చిన ఆటోలో మల్లం దాకా తీసుకొని వచ్చి మా ఇంటికి ఫోన్ చేసి కారు తీసుకొని వచ్చి కారులో ఎక్కించుకొని వాళ్ళ దగ్గర ఏం రూపాయి ఆశించలా, కేవలం జాలి చూపించే అంతే. మనం దాన్ని తీసుకొని పోయి ఎంచక్క హాస్పిటల్ చేర్చాము. దేవుడు మంచి స్వస్థతనిచ్చాడు. ఇప్పుడు అంటారు, అయ్యా నువ్వు ఆ రోజు చేసిన మేలు చాలా మంచి మేలు. బ్రతికాడు, చనిపోలా, బ్రతికాడు. నాన్న ఇప్పుడు చెప్పండి రా, వాళ్ళని కారులో పంపించి నా ఆటో కూలోళ్ళు వేసుకెళ్ళిపోతే ఆడ నుంచి నేను చిన్న తోటకు పోవాలి, ఏదది లైట్ హౌస్కు పోవాలి. ఎక్కడి నుంచి? మల్లావు నుంచి. ఎప్పుడూ నడవలా నేను. ఎంతసేపు నడిచానో నా కారు వాళ్ళకిచ్చి నా ఆటో వాళ్ళకిచ్చి నేను నడిచా. 7 బండ్లు ఎక్కి దిగిన. ఒక బండు ఎక్కించుకుంటాడు, కొంచెం దూరం మాత్రం వదిలేస్తారు, అన్న నేను ఏడదాకే అని అంటాడు. ఇంకా ఆ నుంచి ఏరేదా నడిచి నడిచి కాళ్ళు నొప్పులు వచ్చాయి అసలు ఆ రోజు నాకు. అయినా కానీ ఇది ఎందుకు నేను ఇలా చేశాను అంటే కేవలం నాకున్న జాలి మనసు. నేను గర్వం కోసం చెప్పడం లే, ఎందుకంటే అందరికి ఉండదు ఇది. సోద్యం చూస్తారే కానీ పట్టించుకోరు. కానీ దేవుడు అంటున్నాడు, జాలి కలిగిన మనసు మనకు ఉండాలని. స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా? రెండో దానికి వచ్చేద్దాం. ఏమి కలిగి ఉండాలి మనం? కొలస్సీ పత్రిక 3:12లో జాలి కలిగిన మనసు. కంటిన్యూ చేయండి. వదిలేసారా? కాగా దేవుని చేత చదువు ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాళత్వమును వినయమును. రెండోది దీన్ని ఆలోచన చేద్దాం. వినయమును. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. రెండవది ఏముండాలంట? మనం ధరించుకోవాల్సిన బట్టల్లాగా ధరించుకోవాలంట. ఒకటి జాలి కలిగినటువంటి మనసు అయితే, రెండవది వినయం. వినయము అంటే ఒక్కరు కూడా మాట్లాడాలి నోట్లో నుంచి. వినయము అంటే చాలా సింపుల్గా చెప్పచ్చు. వినయము అనగా తగ్గింపు. ఎట్టుండాలంట? తగ్గింపు. వినయం అంటే తగ్గింపు. వినయంగా ఉండండి. చాలా మంది అంటూ ఉంటారు చూడండి, ఇదిగో భార్య భర్తల మధ్యలో కొట్లాట వచ్చిందనుకో, మధ్యస్థం తీర్చిన తర్వాత అంటారు, ఇకనైనా మీరు ఎంత పెద్ద మాట అది. వినయంగా అంటే అర్థమైంది, గొడవలు రేపుకోకుండా ఒకరికొకరు తగ్గి ఉండండి. వినయము అనగా తగ్గింపు. ఈ పదం వచ్చినప్పుడు అంతా నాకు ఒక సందర్భం గుర్తొస్తుంది. ఈ పదం ఏంటి ఆ సందర్భం అంటే, ఒకసారి ఒక సహోదరి వాళ్ళ కొడుకుని తీసుకుని వచ్చి చర్చిలో నిలబెట్టి పేరు పెట్టమనేది. పేరు నేనేం పెట్టానంటే వినయ్ అని పేరు పెట్టా. ఎందుకు వినయ్ అని పేరు పెట్టానంటే, ఇదిగో వినయము మనకు ఉండాలి కదా, వినయము అనగా తగ్గింపు కదా అని వినయ్ అని పేరు పెడితే నాకు ఆ పేరుద్దు, నాకు నచ్చలేదని. పేరు పెట్టమని పేరుద్దు నచ్చలేదని ఏమమ్మానంటే, ఆ పేరులో అందుకని నాకు తల్లి ఆ లెక్కలో ఆలోచన చేస్తే ఎట్ట, వినయము అని బైబిల్ పదం ఉంది కదా, పేరేం పేరు? వినయ్ అంటే ఒప్పుకోలేదుగా. వినయము అనగా తగ్గింపు కలిగి ఉండడం. బిడ్డ ఆలోచన చేయండి, వినయముగా మనం ఉండాలంటే తగ్గింపు కలిగి ఉండాలా? హలో, నీకెంతైనా ఉండనే, ఏదైనా ఉండనే, కానీ ఎట్టుండాలా?
ఆ మధ్యన ఒక పాస్టర్ గారు మన ఏరియాకి వచ్చి, క్రిస్తుదాస్ పాస్టర్ గారు ఒక మంచి సామెత చెప్పేసి వెళ్ళాడు. నాకు భలే నచ్చింది ఆ సామెత. నేను గట్టిగా పట్టేసుకున్నా దాన్ని. నాకు ముందే కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో సామెతలు అంటే భలే ఇష్టం నాకు. ఆయన చెప్పిన సామెత ఏంటో తెలుసా? అన్నీ ఉన్న ఇస్త్రాకంట అణిగి మణిగి ఉంటుందంట, ఏమి లేని ఇస్త్రాకంట ఎగిరి పడుతుందంట. అసలు భలే నాకు నచ్చింది. అన్నీ ఉన్న ఇస్త్రాకంటే అన్నీ ఉన్న వాళ్ళు జంబాలకు పారు, డంబాలకు పారు, గర్వాలకు పారు, నాకేమా అని అనరు. నేను తలుచుకున్నానంటే అని అనరు. వినయంగా ఉంటారంట, అంటే తగ్గింపుతో ఉంటారంట. నిజమా కదా? ఇప్పుడు ఇస్త్రాకు ఏమీ లేని ఇస్త్రాకు అయితే గాలికి ఎగిరిగిరి వెళ్దా? ఆ ఇస్త్రాకు మీద పప్పు, బువ్వ, సాంబారు, తాలింపులు, నీళ్ళ గ్లాసు పెట్టేవాడు, అది వెళ్తుందా? వెళ్దు. అంటే అణిగి మణిగి ఉంటుంది. అన్నీ ఉన్న వాళ్ళు అణిగి మణిగే ఉంటారు నిజంగానే. జంబాలకు బారు. ఈ రోజున చాలా మందిని మీరు చూడండి, నాతో నన్ను మాట్లాడేదా అసలు నేనంటే ఎవరనుకున్నావు? ఎవరో మరి ప్రధానమంత్రి బామార్దివా లేదా కొడుకువా? ఎవరు నువ్వు? చాలామంది మీరు చూడండి, ఎవరనుకున్నావు అంటే ఎందుకు అంటున్నాడో తెలుసా? ఆడు ఏమి ఉండదు మళ్ళీ. అందుకని ఎగిరి పడతా ఉంటారు. నేను తలుచుకున్నానంటే నిన్ను లేపేది కాదు, ఈ ఊర్లో లేకుండా చేస్తా, లేదా ఈ చర్చిలో లేకుండా చేస్తా. ఎంతమంది సవాల్ చేస్తారో, ఎగిరి మాట్లాడతారు. బిడ్డా, ఇది అసలు లక్షణమే కాదు. వినయముగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒక అద్భుతమైన ఒక మాట చూపిస్తా నాన్న. చాలా జాగ్రత్తగా బైబిల్ మీ కాడ ఉంటే, ఒకవేళ పెన్ ఉంటే స్టార్ గుర్తన్న వేసి పెట్టండి, EM అని రాసి పెట్టండి. లేకపోతే ఇంపార్టెంట్ మాట ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడని మాట. చూద్దామా? యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. చాలా ఇంపార్టెంట్ మాట ఇది. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. అబాబాబాబా, దేవుడు ఎక్కడ ఉంటాడంట? దేవుడు ఎవరి దగ్గర ఉంటాడంట? దేవుడు ఎక్కడ ఉంటాడంట? లాస్ట్ లైన్ నేను చదువుతున్నాను, నాతో పాటు చదవండి. వినయము గల వారి యొద్దను, సౌండ్ పెట్టంతే కదా, వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. దేవుడు ఎక్కడ నివసిస్తాడంట? ఎవరిలో నివసిస్తాడంట? వినయము గలవారి యొద్ద. అంటే వినయం అంటే తగ్గింపు కలిగిన వాళ్ళ దగ్గర దేవుడు ఉంటాడంట. వాళ్ళ ఇంట్లో దేవుడు ఉంటాడు, వాళ్ళ హృదయంలో దేవుడు ఉంటాడు. కొంతమంది అరిసి 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 ప్రార్థన చేస్తుంటారు కదా, ఏడ్చి 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 గుక్కబెట్టి ప్రార్థన చేస్తుంటారు. చేయరా? అరిసి ప్రార్థన చేసేవాళ్ళు లేరా? గుక్కబెట్టి ఏడ్చేవాళ్ళు లేరా? ఉన్నారు. పాటిచ్చి చూడండి, మనం అరుస్తుంటే ఇక్కడ ఏమన్నా ధ్వనిస్తుందా? కొంతమందికి పాటిచ్చి చూడండి, వాళ్ళు ఎత్తినారంటే గొంతు బాక్సులు కూడా పగిలిపోతాయేమో అనిపిస్తుంది. అంత గట్టిగా పాడతారు. నిజంగానే అంత గట్టిగా పాడతారు. పాడటం మంచిదే, నేను తప్పని చెప్పడంలే. గట్టిగా పాడతారు, మంచిదే. నువ్వు గట్టిగా అరిసి పాట పాడినా, ఏడ్చి ప్రార్థన చేసినా, గంగనపల్లి మహేష్ పాస్టరే కాదు, ఏ పాస్టర్ కాడికి నువ్వు పోయినా, దేవుడు నీలో ఉండాలంటే, దేవుడు నీ ఇంట్లో ఉండాలంటే నీకు వినయం ఉండాలా. రైట్? నీకు వినయం ఉన్నప్పుడే దేవుడు నీలో ఉంటాడు, నీ ఇంట్లో ఉంటాడు. అంటే నీకు తగ్గింపు ఉండాలా. మీసాలు రువ్వేవనుకో, నన్ను ఎవరు అనుకున్నావా అని అన్నావు అనుకో, ఖచ్చితంగా దేవుడు నీలో ఉండడు, నీ ఇంట్లో ఉండడు. ఊరికే మనం ఫోటోలు పెట్టుకోవాల్సిందే, వాక్యాలు పెట్టుకుంటారు. నా కృప నిన్ను వీడిపోదు, యెహోవానా
కాపరి. ఏదేదో వాక్యాలు నువ్వు పెట్టుకుంటే పెట్టుకో, నేను కాదని చెప్పను, కానీ అక్కడ ఆయన ఉండడు. ఆయన ఉండాలంటే మనకు వినయం ఉండాలా? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. తగ్గింపు కలిగినటువంటి మనసు, ఆ వ్యక్తిత్వం ఎవరిలో అయితే ఉంటుందో అక్కడ ఉంటాడండి మన ప్రభు. యేసన్న గారు పాట రాశాడు, నాకు సరిగా గుర్తులేదు అది, మొత్తాన్ని హోసన్న పాటలు. వినయము గలవారిని, వినయము అనగా తగ్గింపు కలిగి ఉండాలా. మీకు ఈ మాట చెప్తే మీరే చెప్తారన్నమాట. బైబిల్లో ఒక పదం ఉందండి, యేసయ్య చెప్పాడు, తనను తాను తగ్గించుకునేవాడు. నేను చెప్పానుగా, మీరు చెప్తారని. ఇంకొకసారి చెప్పండి, తనను తాను తగ్గించుకునేవాడు, తనను తాను హెచ్చించుకునేవాడు. రివర్స్, తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు, హెచ్చించుకున్నామంటే దేవుడు తగ్గిస్తాడు. దేన్ని చూసుకొని గర్వపడతామో ఖచ్చితంగా దేవుడు దాని దగ్గర నుంచి, మన దగ్గర నుంచి తీసేస్తాడు దాన్ని, అంతే. దేన్ని చూసుకొని మనం గర్వపడితే అది ఖచ్చితంగా దేవుడు మన దగ్గర ఎక్కువ కాలం చెప్పండి ఉండిచ్చడు, ఉండదు కూడా. ఎందుకు అంటే మనం దాన్ని చూసుకుని గర్వపడుతున్నాం కదా. అందుకని వినయము కలిగి ఉండాలా, వినయాన్ని మనం ధరించుకోవాలా. మనం ఎలాగైతే వస్త్రాలు ధరించుకుంటామో ఎప్పుడు చనిపోయేదాకా, అలాగ మనం భూమిలో కలిసిపోయేదాకా, మట్టిలో మట్టిగా కలిసిపోయేదాకా చెప్పండి ఏముండాలంట? వినయం ఉండాలా. అంటే తగ్గింపు. రెచ్చగొట్టుకోబాకండి, రెచ్చగొట్టి మాటలు మాట్లాడబాకండి, రెచ్చిపోబాకండి. ఏమైతే నువ్వా, ఏం చేస్తావు నువ్వా అని అనబాకండి. ఇది మంచి లక్షణం కాదు. తగ్గింపు కలిగి ఉండాలా. స్తోత్రం చెప్దామా, గట్టిగా చెప్దామా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఎంత తగ్గింపు లేదా ఎంత వినయం ఎట్టొస్తుంది? ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? పాలుని కాసి చల్లార్చి ఇదంతా సేవరేస్తే పెరిగయింది, గట్టగట్టింది. దాన్ని చిలిగితే మజ్జిగ అయింది. ఆ వెన్నను మళ్ళీ వేడి చేస్తే నెయ్యి అయ్యింది. అవునా కదా? ఈ ప్రాసెస్ మనకు తెలుసు. మరి వినయం రావాలంటే ఎట్టొస్తుంది? ఒకసారి సామెతల గ్రంథం చూడండి. వినయం రావాలంటే ఎట్టొస్తుంది? సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం చూద్దామా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. స్టార్టింగ్ లో చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. దేవుని యందు మనం భయభక్తులు గనక ఉంటే, దేవుని యందు మనం భయభక్తులు కనుక ఉంచగలిగితే, ఆ భయభక్తుల ద్వారా ఏమొచ్చేస్తుందంట? మనకు తగ్గింపు వచ్చేస్తుంది, వినయం వస్తుంది. వినయం. దేవుడు అంటే భయం ఉండాలా, దేవుడు అంటే భక్తి ఉండాలా, అంతే. దేవుడు అంటే భయభక్తి ఉండాలా, దేవుడు అంటే భయభక్తి ఉండాలా. ఉంటే నీకు ఆటోమేటిక్గా వినయం వచ్చేస్తుంది, అంతే. తగ్గింపు వస్తుంది. దేవుని బిడ్డలు ఎక్కడైనా మీరు చూడండి, వాళ్ళ మొహం చూడంగానే తగ్గింపు కనబడాలా. ఓ అమ్మో, ఏ అంది మనిషి అట్టుండదా, ఏ అంది ఇంత పెద్ద నోరా, ఏ అంది ఇట్ట అరస్తుందా అనేది ఉండకూడదు. మనిషిని చూడంగానే క్యాచ్ చేయాలా. ఆ తగ్గింపు ఎవరిలో ఉంటుంది? కేవలం ఒకే ఒక్క దేవుని బిడ్డలో ఉంటుంది. దేవుడు అంటే భయభక్తులు కలిగినటువంటి వాళ్ళల్లోనే ఈ తగ్గింపు ఉంటుంది, ఈ వినయం ఉంటుంది. స్తోత్రం చెప్పండి అర్థమైన వాళ్ళు, గట్టిగా చెప్పండి. వినయం రావాలంటే ఎలా వస్తుందంట? దేవుని యందు భయము భక్తి. దేవుడు అంటే భయం భక్తి ఉండాల. చెప్పండి, ఉందంటారా జనాలకి? దేవుడు అంటే భయం ఉందంటారా? దేవుడు అంటే భయం ఉండే పని అయితే ఇలా ఉన్నాం, ఇంకా బాగుంటాం కదా. దేవుడు అంటే భయం ఉండే పని అయితే ఆదివారాలు ఎగనం పెట్టం. దేవుడు అంటే భయం ఉండే పని అయితే అక్కడ మీటింగ్ ఉంది, ఇక్కడ ప్రార్థనకు పోదామంటే దాన్ని ఆసామాసిగా తీసుకోం. అందుకే నిన్న శనివారం రోజు వాక్యం చెప్తూ ఒక మాట చెప్పా. మీరు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఉదయాన్నే అప్లోడ్ చేసేదాన్ని యూట్యూబ్లో. ఏం చెప్పానంటే,
దేవునికి మనం భయం, క్షమించండి, దేవునికి మనం కోపాన్ని కలిగిస్తున్నామంట, దేవునికి బాధను కలిగిస్తున్నామంట. మనం ఎందుకు బాధ వస్తుంది, దేవునికి ఎందుకు కోపం వస్తుందంటే మలాకి గ్రంథంలో దేవుడు చెప్పాడు, నా నామమును నిర్లక్ష్య పెట్టి. అంటే మనిషి ఏం చేస్తున్నాడంట? నిర్లక్ష్యం. హల్లెలూయా చెప్పండి చేతులది, హల్లెలూయా. మనిషి ఏం చేస్తున్నాడంట? నిర్లక్ష్యం. ఏం నిర్లక్ష్యం? దేవుడు అంటే నిర్లక్ష్యం, వాక్యం అంటే నిర్లక్ష్యం, ప్రార్థన అంటే నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యం వల్ల ఏం జరుగుతుంది? దేవునికి కోపం వస్తుంది, దేవునికి బాధేస్తుందంట. నేను అదే చెప్తున్నాను ప్రియులారా, నేను అది చెప్తున్నాను. ఎప్పుడు కూడా మనం దేవునికి కోపం తెప్పించే వ్యక్తులంగా ఉండకూడదు, దేవుణ్ణి బాధ పెట్టే వ్యక్తులంగా ఉండకూడదు. రెండవదిగా వినయము అనేది ఎట్టొస్తుందంటే దేవుడు అంటే భయం ఉండాలి. నేను అంటాను, దేవుడు అంటే భయం ఉంటే ఒకే ఒక సింపుల్ లాజిక్. ఇక్కడ కూర్చొని నువ్వు కనుకొరకం అంటే ఇటు కునుకు దీవు, నిద్రపోవు. దేవుడు అంటే భయం ఉంటే ఎవరు? దేవుడమ్మా. భయం ఉంటే, భయం లేనాడు చెప్తుంటాడులే, ఆయన చెప్తుంటాడు కానీ మీరా ఎంత నిర్లక్ష్యమో చూడండి. నువ్వు చెప్పేది చెప్పుకో, మేము ఉండేటిది అలాగే ఉంటాం. అందుకని నిర్లక్ష్యం. అందుకని దేవుని వాక్యం అంటుంది, దేవుని యందు భయభక్తులే వినయమునకు ప్రతిఫలము. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని రెండవదిగా మనం ఏం కలిగి ఉండాలా? ఏం ధరించుకొని ఉండాలా? వినయం. వినయం అంటే ఏందో బిడ్డ, ఎప్పుడికి మనకు తగ్గింపు ఉండాలా. నేనంటాను, తగ్గించుకున్న వాడిని దేవుడు భవిష్యత్తులో హెచ్చిస్తాడు. నువ్వు హెచ్చించుకుంటా ఉన్నావు అనుకో, నాకు చూడు ఎంత పెద్ద నెక్లెస్ ఉందో, నాకు చూడు ఎన్ని గుడ్లు ఉన్నాయో, నీకు లేవే అనకూడదు. నీ గుడ్డు నువ్వు వేసుకో, పక్కన వాళ్ళని ఎగతాళి చేయకూడదు, ఏలెత్తి చూపించకూడదు. మేము చూడు మసూరాలు తింటాం, మీరు యాంది తినేదా? యాంది? ఆ రేషన్ బియ్యం తినేవాళ్ళే ఆరోగ్యవంతులు. అసలు నన్ను అడిగితే ఈ మసూరాలు తినేవాళ్ళే తొందరగా జబ్బులు వచ్చి చచ్చేది నిజంగానే. కానీ మనం చూడు ఎంత కేర్లెస్గా చూస్తామో, ఎంత ఎగతాళిగా చూస్తామో. కొంతమందిని మీరు గమనించండి, మనం ఎక్కడికని వెళ్తే కింద నుంచి పైకి చూస్తుంటారు. ఎలాంటి దుస్తులు వేసుకోవచ్చున్నారు, ఎలాంటి వస్తువులు. కొంతమంది ఉన్నారు సహోదరులు, స్త్రీలు, దయచేసి నన్ను క్షమించండి నేను అట్ట అన్నానని. పెళ్ళికి పోదామా, కర్మంతరానికి పోదామా, వాళ్ళు పిలిచారు బంధువులింటికి పోదామంటే నేను రాను పోండి అంటుంటారు చాలామంది. మగవాళ్ళు పిలుస్తుంటే ఎందుకని? వాళ్ళందరూ బాగా పైనుంచి కిందకి దిగేసుకొని వస్తారు, నాకు లేవు కాబట్టి నేను పోను, నేను రాను. అరే ఉన్న వాళ్ళు వేసుకుంటారు అబ్బా, లేని వాళ్ళు వేసుకోవాలంటే అట్ట. వాళ్ళతో పోటీ పడితే తెలుగులో ఒక సామెత ఉంది, పులిని చూసంట నక్క వాతలు పెట్టుకునిందంట. దానికి 4 కాళ్ళు ఉన్నాయి, నాకు 4 కాళ్ళు ఉన్నాయి. దానికి తోకుంది, నాకు తోకుంది. అది పరిగెత్తగలదు, నేను పరిగెత్తగలను. లేనిది ఒకటే, దానికి మచ్చలున్నాయి, పెట్టుకో వాతలు కాల్చి సచ్చింది దెబ్బకి. లేదు మనకు ఏం చేస్తాం? హెచ్చించుకోకూడదు. ఉన్న స్థితిలోనే వినయము కలిగి ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి. మీకు అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఈ వినయము, ఈ తగ్గింపు నీకు రావాలంటే దేవుడు అంటే భయం ఉండాలి. దేవుడు అంటే భయభక్తులు ఉన్నప్పుడే ఈ వినయం వస్తుంది. 2 చెప్పేసా. చెప్పండి ఏమేమి ధరించుకోవాలి మనం? నెంబర్ 1 అందరూ చెప్పండి. నెంబర్ 1 జాలి కలిగిన మనసు ధరించుకోవాలి. నెంబర్ 2 వినయం అంటే ఏందో ఉందా? తగ్గింపు. ఏంది నువ్వు నాతో మాట్లాడదంటావా? జాగ్రత్త. 3వది ఏం ధరించుకోవాలి మనం? మళ్ళీ చదువుదామా? కొలస్సీ పత్రిక 3:12. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దాన్ని చూసేసాం, దయాలత్వమును, వినయమును, వినయాన్ని కూడా ఇప్పుడే చూసామా, సాత్వికమును, దీర్ఘశాంతమును. లాస్ట్ది ఏందంట? బాబా భలే చెప్పారు, మా కీర్తి భలే చెప్పింది. అటే చెప్పండి ఏందంటది? దీర్ఘం తీసి చెప్పండి ఏంటది? హల్లెలూయా. లాస్ట్ది 3వది. ఆడ 5 ఉన్నాయి, నేను 3 ఎంచుకున్నాను కాబట్టి 3 చెప్తున్నా. దీర్ఘశాంతము. దీర్ఘశాంతం అంటే నెమ్మదిగా ఉండాల. దుడుకు
పడకూడదు, తొందర పడకూడదు. ఎట్టుండాలా? రే చెప్పండి మా, ఎట్టుండాలా? దీర్ఘశాంతం అంటే అది ఏంది? అది నెమ్మదిగా ఉండాల. నెలకు ఒకసారి ఖచ్చితంగా నేను తిరుపతికి వెళ్తా. వినండి ఎటు చూడండి నాన్న. నెలకు ఒకసారి ఖచ్చితంగా తిరుపతికి వెళ్తా. మా తల్లిగారికి ట్యాబ్లెట్లు తెచ్చేదానికి. ఆ ట్యాబ్లెట్లు తెచ్చేటప్పుడు ఒక దగ్గర ఖచ్చితంగా కంపల్సరిగా ఆగతా, ఒక హోటల్ దగ్గర. ఎందుకంటే బిర్యానీ తినేదానికి. ఎందుకు అక్కడే ఆగుతాను అంటే, ఆ హోటల్ స్పెషల్ ఏంటంటే అక్కడ చేసేది బిర్యానీ కట్ల పొయ్యి మీద. దేని మీద? వాడు బోర్డు వేసుకొని ఉంటాడు, కడప రెస్టారెంట్, దాని పేరు కడప రెస్టారెంట్. ఇక్కడ బిర్యానీ కట్టెల పొయ్య బిర్యానీ. ఎందుకు కట్టెల పొయ్యి అని స్పెషల్గా రాసుకున్నాడు చెప్పండి? ఇప్పుడు స్టవ్ల మీద బిర్యానీ చేయరా? స్టవ్ స్పెషల్ ఏందో తెలుసా? గ్యాస్ స్టవ్ స్పెషలా? మంటతా ఉంటుంది, ఒకే రేంజ్ కదా, తొందరగా అయిపోయేదానికి ఒకే రేంజు. కానీ కట్లు పొయ్యి అయితే మంటది, ఆరిపోద్ది, మళ్ళీ ఎక్కేయాల, మంటత తగ్గదు. అంటే ఇప్పుడు అది నిదానం వర్క్ అంటే ఆ బిర్యానీ అవ్వడం నిదానమా స్పీడ్గా? నిదానం అయినా అది బాగా ఉడికి టేస్ట్ని ఇస్తుంది, రుచి ఇస్తుంది. మీరు గమనించండి, గ్యాస్ పొయ్యి మీద వండుకున్న వంటకి కట్ల పొయ్యి మీద వంటకి తేడా ఉంటుంది. మీకు తెలిసే తెలీదో, రుచిగా ఏది ఉంటుంది? ఏ కూరైనా కూడైనా సరే దేని మీద వండుకు తింటే బాగుంటుంది? రుచిగా కట్ల పొయ్యి మీదే. ఎందుకంటే కట్ల పొయ్యి నిదానంగా తుడుకు పడదు. కానీ మనోళ్ళు కట్ల పొయ్యి మీద వండాలంటే ఎప్పుడు అవుతుంది? అది చాలాసేపటికి అవుతుంది అది. అందుకని గ్యాస్ తెప్పించేసుకున్నామంటే 1 గంట సేపటికి వండాడు పారేస్తాం. అవి తినే కదా మనం తినాలంటే కూడు కూర, అవును కదా? కూడు సపరేటు, కూర సపరేట్, అవునా కదా? ఇప్పుడు కొత్తగా ట్రెండ్ మారింది, కూడు కూరలు అనేది ఏమిలే, ఒకటే తినడమే. దాని పేరే ఫ్రైడ్ రైస్ కదా. కూడు కూర అనేది ఏముండదు, అవును కదా? కూర సపరేట్, కూడు సపరేట్ అదే కాదు. ఏం చేస్తాం? కూడి ఇయడమా, అన్ని దాంతో పొడులు ఇయడమా, కలిపెట్టి ఎత్తి ఇయడమా, సపరేట్ నేను ఆడ వండి పెట్టాను నీకు కూర. ఎంత స్పీడో కదా. ఐదునే ఏంటది? జబ్బులు. ఎందుకు చెప్తున్నా సడన్గా వంటలోకి ఎందుకు దూరానంటే, తొందరగా ఒకటి పని అవుతుందంటే ఖచ్చితంగా అక్కడ మనకు అనర్థమే జరుగుతుంది, కీడే జరుగుతుంది. దీర్ఘశాంతము అంటే ఏంటంటే నెమ్మదితో ఉండడం, నెమ్మదిగా ఉండడం. స్తోత్రం. ఏ విషయంలో కూడా మనం తొందర పడకూడదు. ఏ విషయంలో అయినా సరే తొందర పడకూడదు. ఎటంట? నెమ్మదిగా ఉండాలి. మీ ఒక చిన్న మాట చెప్పనా నాన్న, వినండిరా. ఎవరైతే ఆహారాన్ని లేదా నీళ్ళని తినేటప్పుడైనా సరే, నీళ్ళు తాగేటప్పుడైనా సరే నిదానంగా తింటారో, నిదానంగా తాగుతారో, నిజంగా వాళ్ళకి చాలా ఆరోగ్యం ఉంటుంది. తినేటప్పుడు కూడా ఎడ తినాలంట? బాగా మెత్తంగా నవ్వులు తింటే ఇంకా అసలు సమస్యలే ఉండవంట. కానీ మనం ఎడ తింటాం? స్పీడు జమురుకున్నామంటే ఆ పక్కకు ఒకసారి, ఈ పక్కకు ఒకసారి, నోట్లోకి ఒకసారి కదా కదా. దీర్ఘశాంతము అంటే ఏంటంటే నెమ్మదితో ఉండడం. ఏ విషయాల్లో కూడా తుడుకు పడకూడదు, ఏ విషయాల్లో కూడా తొందరపడకూడదు. ఈ రోజున చాలా మందిని మీరు గమనించండి ప్రియులరా, నెమ్మదిగా ఉంటారంటే ఉండరు. ఎలా ఉంటారంటే దుడుకు దుడుకు దుడుకు. అందుకనే దీర్ఘశాంతము. శాంతము అంటే నెమ్మది, దీర్ఘశాంతం అంటే ఇంకా నెమ్మదుల్లోకి, ఇంకా నెమ్మది. ఒక మంచి మాట చూద్దామా? కీర్తనల గ్రంథం 103వ కీర్తన 8వ వచనం. భలే ఉంటుంది చూడండి ఆ మాట. అక్కడ చూడండి, బైబిల్ ఉన్న వాళ్ళు తిప్పండి, పేజీలు సౌండ్ అయినా వస్తాయి. 103వ కీర్తన 8వ వచనం. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. అద్భుతమైన మాట. ఒకసారి చెప్పండి నాతో పాటు. యెహోవా
గట్టిగా, యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. దేవుడంట దయా దాక్షిణ్య పూర్ణుడు, కృపా సమృద్ధి గలవాడు, దీర్ఘశాంతుడు. అంటే సాధ్యమైనంత వరకు ఆయనకు కోపం రాదు. ఎవరికి? దేవునికి సాధ్యమైనంత వరకు కోపం రాదు. ఒకవేళ కోపం రానోడికి కూడా కోపం రప్పిస్తున్నామంటే ఇంకా ఆ తర్వాత పరిస్థితి అనేది ఎలా ఉంటుందో మనకు మనమే ఆలోచించుకోవాలా. ఆయన దీర్ఘశాంతము గలవాడు. స్తోత్రం. ఒక్క చిన్న మాట చెప్పనా నానా నా సైజ్ చూడండి రా. పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుడికి, కొత్త నిబంధనలో ఉన్నటువంటి దేవునికి, ప్రస్తుతం మనం ఉన్నాం కదా ఇప్పుడు కాలం ఉన్నటువంటి దేవునికి తేడా ఉందంటారా లేదంటారా? హలో, ఉందా లేదా? పాత నిబంధనలో ఉన్న దేవుడు ఎలాంటి వాడు? పౌరుషము కలిగిన వాడు. అందుకనే కదా చిన్న పాపం చేస్తే సొదమ గుమరని ఏం చేశారు? తగలబెట్టేశాడు. నోవాహు కాలంలో ఏం రప్పించాడు? జలప్రయాణం రప్పించాడు. ఎందుకంటే పౌరుషము కలిగిన దేవుడు. చిన్న తప్పును కూడా ఓర్చుకోలేడు. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో అననీయ సప్పీరాలను చూడండి. చిన్న అబద్ధమే చెప్పింది వాళ్ళు కదా, అబద్ధమే కదా. ఏం జరిగింది? చచ్చిపోయారు. ఎంత పౌరుషమో చూడండి. అబద్ధం చెప్పిన దానికే చచ్చిపోయారు. నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మనం అబద్ధాలు చెప్తున్నావా చెప్పడం లేదా? చెప్పడంలా? మరి చచ్చిపోతున్నావా? చచ్చిపోవడం లే. వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు, మనం ఎందుకు చచ్చిపోవడం లేదా చెప్పండి? ఎందుకంటే దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు కదా. అందుకని నా బిడ్డ ఈరోజు కాకపోయినా రేపు మారతాడులే. నా మీద కూడా నేను ఎన్ని చేస్తున్నా సరే ఎందుకు గుమ్ముకున్నాడో తెలుసు ఆయన. వాడు ఇప్పుడు మారలేదు, రేపు ఇంకొక రోజు మారతాడులే. సమీ, నిజం నేను చెప్పేది. ఎందుకు మనం ఇంత భయంకరమైన పాపాలు చేస్తున్నా దేవుడు చూసి చూడనట్టున్నాడు తెలుసా? దేవుడు దీర్ఘశాంతంతో ఉన్నాడు తెలుసా? మారతాడులే. ఇప్పుడు కాకపోతే రేపు. చెప్పండి. ఇప్పుడు కాకపోతే రేపు, కాకపోతే ఎల్లుండి, కాకపోతే అది దీర్ఘశాంతం. మనము ఎన్ని రోజుల నుంచే నేను చూసేదా మారతావనా? మారడం లేదే. నువ్వు మారలేదు కాబట్టి. ఒకసారి ఒక సహోదరి ఏం చెప్తుందంటే, ఆయనకి చెప్పా మారమని. అంటే బాగా, అంటే అర్థం చేసుకోండి, బాగా ఫుల్గా చెప్పా ఆయనకి మారమని. మారడం లేదు కాబట్టి నేనేం చేస్తానంటే, ఆయన ఒకటి తాగితే నేను, లేదా ఆయన 2 తాగితే నేను, అప్పుడు ఇద్దరం కలిసి కుమ్ములాడుకుంటే చచ్చినట్టు ఏం చేస్తాడు? అదే ఆ దీర్ఘశాంతం అంతే కాదు. మారతాడు, ఎప్పటికైనా మారతాడు. నేను అంటాను, మనిషి ఖచ్చితంగా ఎప్పటికైనా వాడి జీవితంలో మార్పు వస్తుంది. సహజం, ఖచ్చితంగా వస్తుంది మార్పు అనేది. రాకుండా పోయే ఛాన్సే లేదు. ఎంత కఠినుడైనా సరే, ఎంతటి కసాయి వాడైనా సరే, ఎంతటి రాతి గుండె కలిగిన వాడైనా సరే, వాడిలో మార్పు వస్తుంది. ఆ మనిషిలో మార్పు వస్తుంది. నీ భర్త నువ్వు మారడం లేదనుకుంటున్నావేమో, ఖచ్చితంగా మారతాడు. నీ భార్య నీ మారడం లేదనుకుంటున్నావేమో, ఖచ్చితంగా మారుతుంది. నీ బిడ్డ మారడం లేదనుకుంటున్నావేమో, ఖచ్చితంగా మారతాడా బిడ్డ. ఇప్పుడు మనం దీర్ఘశాంతంతో ఎదురు చూడాలా. ఇప్పుడు కాకపోతే రేపు కాకపోతే. కానీ మనలో ఎదురు చూడరే. అందుకనే కదా మనం ధరించుకోవాల్సింది దేన్ని? దీర్ఘశాంతము. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఉందా దీర్ఘశాంతం మీలో? నాలో దీర్ఘశాంతం ఉన్నది అన్న వాళ్ళందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అంటే మీకు మీరే సాక్ష్యం చెప్తున్నారు. దేవుని మందిరంలో అబద్ధం చెప్పకూడదు. మనము నిజమే చెప్పాలా. మనకి ఆడ ఉంది అంత ఓపిక. దీర్ఘశాంతం నేర్చుకోండి. దీర్ఘశాంతం నేర్చుకుందాం. ఒకవేళ లేకపోతే నేర్చుకుందాం. దీర్ఘశాంతం ఉండి ఓపికతో ఎదురు చూడాలి. దీర్ఘశాంతం. హలో, దీర్ఘశాంతం నువ్వు నేర్చుకోవాలంటే దానికి ముందు ఒక చిన్న పని చేయాలి. నువ్వు ఆ పని చేస్తే దీర్ఘశాంతం వచ్చేస్తుంది నీకు. మళ్ళీ చెప్పనా? ఆ పని చేస్తే
దీర్ఘశాంతం వస్తుంది. ఇందాక ఒక విషయం చెప్పా, గుర్తుందో లేదో, వినయం రావాలంటే ఏం చేయాలని చెప్పా? దేవుని యందు భయభక్తులు ఉంటే వినయం వస్తుందని చెప్పా. ఇప్పుడు మూడవది దీర్ఘశాంతం రావాలంటే ఏం చేయాలా? ఏం చేస్తే దీర్ఘశాంతం వస్తుంది? ఒక్క మాట చూసి నేను ప్రార్థన చేసేస్తా. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం, లాస్ట్ రెఫరెన్స్. ఇంక 2-3 ఉన్నాయి, అవసరం లే. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం తీసిన వాళ్ళు చదువున్నాను. కోపోద్రేకి ఎగువాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదము నడిచివేయును. చెప్తారా నాతో పాటు? అందరూ చెప్తారా? కోపోద్రేకి వాడు కలహము రేపును. గట్టిగా చెప్పండి. దీర్ఘశాంతుడు, ఇంకొంచెం సౌండ్ పెట్టండి. దీర్ఘశాంతుడు. అనుకునే వాళ్ళు కూడా అన్న అందరూ చెప్పండి, అక్కలారా, చెల్లెలారా, తమ్ముళ్ళారా, అందరూ చెప్పండి. దీర్ఘశాంతుడు వివాదము అణిచివేయును. ఇంకొకసారి, దీర్ఘశాంతుడు వివాదము అణిచివేయును. గట్టిగా, దీర్ఘశాంతుడు. ఇప్పుడు చెప్పండి, దీర్ఘశాంతం మనకు రావాలంటే ఏం చేయాలా? కొన్నిసార్లు మనకు వివాదాలు వస్తుంటాయి కదా, భార్యాభర్తల మధ్యలో, పిల్లల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో. వచ్చినప్పుడు ఏం చేయాలా? పొల్లేసి కలిపెట్టకూడదు. కిరసనాయి వేసి తగలబెట్టకూడదు. పెట్రోల్ పోసి, అర్థమవుతుందా స్వామి? పెట్రోల్ పోసి తగలబెట్టకూడదు. ఏం చేయాలా? అణిచివేయాలి. ఆ గొడవను అణిచివేయాలా? అణిచివేస్తారా? కయ్యానికి ఎద్దులు కానీ బరుగుడ్లు కానీ కుమ్ముకునేటప్పుడు ఎట కుమ్ముకుంటాయి తెలుసా? ముందు ఏం చేస్తుంటాయి? కాలు రంకేస్తుంటది కదా. అట్ట చాలా మంది పరిగెత్తారే గొడవ కంటే. నన్నా ఆ మనిషి అనేది, నన్నా ఓడనేది, అసలు నేనంటే ఎవరేమనుకోనంటారు, పరిగిస్తారే. వివాదాన్ని అణిచివేసే బుద్ధి నీకుంటే ఖచ్చితంగా దీర్ఘశాంతం వచ్చేస్తుంది నీకు. హల్లెలూయా. గొడవలు మాన్పేసేటువంటి బుద్ధి, వివాదాన్ని అణిచివేసేటువంటి బుద్ధి, రెచ్చగొట్టే బుద్ధి కాదు. కొంతమందిని మీరు గమనించండి, రెచ్చగొడుతుంటారు. తెలుగులో ఒక సామెత ఉందిరా, రెచ్చగొడితే పుచ్చిపోతామంట. అందుకే నేను మొన్న షార్ట్ వీడియోలో మాట్లాడా, రెచ్చగొట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు, రెచ్చగొట్టినప్పుడు రెచ్చిపోబాకండి అని. రెచ్చిపోయినావంటే పుచ్చిపోతావు. రెచ్చగొడతారు చాలా మంది గొడవని. చిన్నిది గోడితో పోయే దాన్ని ఎక్కడ దాకా తీసుకొచ్చి పెడతారు? గొడ్డల దాకా తీసుకొచ్చి పెడతారు. పలాని వ్యక్తి ద్వారా ఈ గొడవ వచ్చింది, గొడవని రేపింది. వివాదము అణిచివేసే బుద్ధి నీకుందా? నీ ఇంట్లో ఎన్నిసార్లు గొడవలు పడుతుంటాయి? భార్యాభర్తల మధ్యలో కావచ్చు, పిల్లల మధ్యలో కావచ్చు. అణిచివేస్తున్నావా లేకపోతే ఇంకొంచెం రెచ్చగొడుతున్నావా? రెచ్చగొట్టేవంటే నీకు భవిష్యత్తులో దీర్ఘశాంతం నీకు రానే రాదు, అంతే. ఆ దీర్ఘశాంతం రావాలంటే నువ్వేం చేయాలా? వివాదాన్ని అణిచిపెట్టాలా. అసలు ఉండకూడదు. రాగతాయి, రాకుండా ఎందుకుండవు? మనుషులం కదా. ఒక్కోసారి మాట వినకుండా, ఒక్కోసారి నచ్చినట్టు చేయకుండా ఉంటే వివాదం వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని అణిచిపెట్టాలా, దాన్ని తొక్కేయాలా. అప్పుడే దీర్ఘశాంతం వస్తుంది. ఈ మూడింటిని మనం ధరించుకోవాలా. స్తోత్రం చెప్తారా? 5 నేను 3 చెప్పాను. ఏమేమి ధరించుకోవాలని చెప్పాను? నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. ధరించుకుంటారా? ధరించుకుంటే దేవుని యొక్క దీవెనలు ఈ ధరించుకున్న వారి మీదే కుమ్మరించబడునుగాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. సాధ్యమైతే మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈరోజు మీరు మాతో మాట్లాడారు. నీ అమూల్యమైన మాటలు, ప్రశస్తమైన మాటలు, జీవము కలిగిన మాటలు మాట్లాడారు. ప్రార్థన చేయండి. ప్రభువా, మేము ధరించుకోవాల్సినవి 5 3 విషయాలు ప్రభువా ఈరోజు నీ దాసులు మా ముందర పెట్టారు. జాలి కలిగిన మనస్సు, వినయము, దీర్ఘశాంతము మేము ధరించుకోవాలని, చచ్చిపోయేంత వరకు మాలో ఇవి ఉండాలని మీరు మాట్లాడుతున్నారు. ప్రభువా, నీకు స్తోత్రము నాయన. ప్రార్థన చేద్దాం.